పార్టీ నిర్ణయం ప్రకారము ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలవాలి, తెలిసేటటువంటి నేపథ్యం కూడా మీ ద్వారా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, యువతకు, విద్యార్థులకు విషయాలు తప్పకుండా వాళ్ళకు చేరాలి అని చెప్పేసి కూడా కేంద్ర పార్టీ యొక్క ఆదేశం మేరకై ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఏదైతే మనం ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే చూసినాం, మనం అక్కడ ప్రదర్శన కానీ ఆందోళన కానీ ఏ రకంగా అక్కడ విద్యార్థులు కాకుండా 90% మంది బయట వాళ్ళు, విద్యార్థులు గారు వాళ్ళు. తర్వాత అక్కడ స్లోగన్స్ కూడా ఏమి ఇచ్చారు, స్లోగన్స్ దేశ వ్యతిరేకమైనటువంటిగా స్లోగన్స్ ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ స్లోగన్స్ అగేన్స్ట్ ది కంట్రీ. కాశ్మీర్కు ఆజాదీ కావాలన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎల్జీబీటీలు వచ్చారు. అక్కడ ఎల్జీబీటీలకు యూత్తో ఏం సంబంధం? మరి చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవన్నీ సుప్రీంకోర్టులో కూడా ఉన్నది, ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఒక సమ్మె అవుతుందో విద్యార్థులది 100% స్టూడెంట్స్ అండో, 100%. ఒక్కరు కూడా బయట వాళ్ళు లేరు. ఏ రాజకీయ పార్టీ ప్రళయం లేదు అక్కడ. కానీ రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో అవుట్ సైడర్ చేసేటటువంటి ఒక సమ్మె కనబడదు. కానీ ఈరోజు మహతో అనేటువంటి విద్యార్థి నాయకుడు ఒక పరిస్థితి బాగలేకుంటే దాని మీద ఇంతవరకు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు ఇండియా అలయన్సెస్ కానీ ఎవరైనా సరే ఇంతవరకు దాని మీద ఎందుకు దాన్ని ఖండించలేదు, దాని మీద స్పందించలేదు. ఈరోజు హాస్పిటల్లో పడ్డారు. దాదాపు 9 రోజుల నుంచి అక్కడైనా మేము సోనం వాంగ్చుక్కు నడగారు పోయారు, మాట్లాడారు, చేశారు. ఇక్కడ విద్యార్థులతో మాట్లాడారు. సగం మంది విద్యార్థులు కాకుండా కూడా మేము మాట్లాడినాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి అంతకన్నా సీరియస్గా జాబ్ సంబంధించినటువంటిగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ని సిబిఐకి ఒప్పచెప్పమంటే ఎందుకు చేయట్లేదు? ఎందుకు రాహుల్ గాంధీ అక్కడ పోవట్లేదు? ఎందుకు ఈ ఇండియా అలయన్స్ ఈ యొక్క మొత్తం యాంటీ ఏదైతే గ్యాంగ్ ఏదైతే ఉన్నదో మొత్తం మోదీకి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఎందుకు పోవట్లేదు? అక్కడ అది బీజేపీకి సంబంధించి కాదు. స్టూడెంట్స్, విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం స్పందించట్లేదు. సిబిఐకి ఏమని చెప్పి 9 రోజులుగా కథ జార్ఖండ్లో. పైగా పోలీసులు కింద బార్బుడ్ వైర్లు వేసి దాని మీద విద్యార్థులు నడిస్తే కాళ్ళకు రక్తాలు వస్తుంటాయి వాళ్ళకు. అటువంటి పరిస్థితిలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు పోలీసుల మీద, విద్యార్థుల మీద. అక్కడ బుల్లెట్లు ఎక్కడ కొడతా ఉన్నారు, రబ్బర్ బుల్లెట్స్. రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఎందుకు జార్ఖండ్ మీ ఇండియా అలయన్సే కదా, మీరు కూడా అక్కడ పార్ట్నర్ కదా. వై యు ఆర్ నాట్ గోయింగ్ దేర్? వై ఆర్ నాట్ ఆన్సరింగ్? వై ఆర్ నాట్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జార్ఖండ్ స్టూడెంట్స్? నాన్ స్టూడెంట్స్ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు, దాని మీద పెద్ద రచ్చ చేస్తావు, అది మాట్లాడు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రాహుల్ గాంధీ షుడ్ ఆన్సర్ వై ఈజ్ సైలెంట్ ఆన్ జార్ఖండ్. ఎందుకు అసలైన విద్యార్థుల ఒక సమస్య మీద, అసలైన విద్యార్థుల సమస్య మీద ఈరోజు మాట్లాడితే మీరు దాని విషయంలో మాట్లాడరు. పైగా పార్లమెంటు వచ్చే వరకు పార్లమెంట్లో కూడా దాని మీద మీరు ఎక్కడ చర్చ జరపట్లేదు. పార్లమెంట్ మీరు ఏమన్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమన్నారు, చేశాడు. ఇప్పుడు పార్లమెంట్ పోవడానికి ఏముంది? ఇప్పుడు ఫైరింగ్ ఎవరు చేశారు, బుల్లెట్లు ఎవరు చేశారని చెప్పి అమిత్ షా చెప్పాలంటారు. అది కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మీరు ఎందుకు రావట్లేదు పార్లమెంటుకు? ఎందుకు రావట్లేదు పార్లమెంట్? వై ఆర్ యు ఎస్కేపింగ్ ఫ్రమ్ పార్లమెంట్? రాహుల్ గాంధీ ఈజ్ డిస్టర్బింగ్, ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ పార్లమెంట్. డిస్టర్బ్టివ్ పొలిటికల్ లీడర్ రాహుల్ గాంధీ. వై ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ పార్లమెంట్? అమిత్ షా గారు వచ్చి ఆన్సర్ ఇస్తా అంటాడు కదా. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే వస్తున్నారు పార్లమెంట్కి, రాలే. ఇంకా 3 రోజులు ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ కెనాట్ స్పీక్. ఈ అదంతా సబ్జెక్ట్ పైన సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటే కదా మాట్లాడేది బాబు. అది లేక ఈజ్ నాట్ అటెండింగ్. రాహుల్ గాంధీ ఎడ్యుకేషన్ రిజైన్ చేయమన్నారు, చేశారు. తర్వాత పార్లమెంట్ డిమాండింగ్ నీట్
డిస్కషన్ ఆన్ నీట్ అన్నాడు, మేము చేస్తా అన్నాం. చేస్తా అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ హెల్డ్ డిస్కషన్ బట్ ఆల్సో మేడ్ పేపర్ లీక్ ఈవెన్ మోర్ స్ట్రింజెంట్, చట్టం కూడా తీసుకొచ్చినాం. తర్వాత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వమని. ది గవర్నమెంట్ పార్లమెంట్లో ఈరోజు రెడీ ఉన్నారు ఇవ్వడానికి, దానికి కూడా పార్లమెంట్ ఫంక్షన్ చేయనియట్లే. వాట్ సార్ట్ ఆఫ్ యూఆర్ ఫెయిల్డ్ లీడర్, యూ ఆర్ ఫెయిల్డ్ ది పీపుల్. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్స్ ప్రాబ్లమ్స్, అది కూడా మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి గవర్నమెంట్ మొత్తం కూడా కిరణ్ రిజిజు గారు అడిగినప్పుడు కూడా, పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా, హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తారని చెప్పినప్పుడు కూడా మీరు పార్లమెంట్ రావట్లేదంటే రాహుల్ గాంధీ ఈజ్ ట్రయింగ్ టు అవాయిడ్ పార్లమెంట్ బికాజ్ హీ విల్ బి ఎక్స్పోజ్డ్. ఈరోజు అంతేకాకుండా రాహుల్ గాంధీ హానరబుల్ మినిస్టర్ విల్ ఆన్సర్, హోమ్ మినిస్టర్ ఆన్సర్, ఎవరి కిషన్ డు నాట్ రన్ అవే. మేము అంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్ రాండే, హోమ్ మినిస్టర్ ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబిస్తారు, మీరు పారిపోకండి. ఈరోజు రాండే, మీరు పార్లమెంట్ అటెండ్ చేయండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్ అంతా కూడా పార్లమెంట్లో ఉంటుంది, రోడ్ల మీద డ్రామాలు ఉండవు అనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నాను. కాబట్టి జార్ఖండ్ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి ఇండి అలయన్స్ ప్రభుత్వం పోలీసు ఒక జులుముని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇండి అలయన్స్ని, కాంగ్రెస్ పార్టీని, మీరు ఎందుకు జార్ఖండ్ బాగా ఉన్నటువంటి ఒక విద్యార్థులకు మద్దతు పలకట్లేదు? రాజకీయకు అతీతంగా చేస్తున్నటువంటి ఒక విద్యార్థుల ఒక సమ్మె ఏది ఉందో అది దేశాన్ని ఒక మంచి దిశలో తీసుకుపోయేటటువంటి ఒక సమ్మె. అది జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, ఇక్కడ కూడా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లీక్ అయినాయి, ఇక్కడ అయినాయి. ఇది కూడా సీరియస్ మ్యాటరే. దాని విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం అయిండొచ్చు, కానీ ఈ ప్రభుత్వం దాని మీద కూడా ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇండి అలయన్స్, కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా కేవలం విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో తోసేసి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ విద్యార్థులకు న్యాయం చేయట్లేదు. తెలంగాణలో కూడా నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మళ్ళొకసారి మనం ఉత్తరం రాశాను కూడా, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను నేను, రాహుల్ గాంధీ గారు మీరు రాండే, అశోక్ నగర్లో మీ ఛాత్రంకి గూంజ్ వినిపించండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటిస్తున్నారు, జాబ్స్ ఇప్పిస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఎక్కడ పోయినా మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు, ఎక్కడ పోయినా మీ ఫీ రీఎంబర్స్మెంట్. మా గణేష్ కుండే గారు యువ మోర్చా ఇప్పటికే 4 లక్షల సంతకాలు తీసుకున్నాడు. ఈరోజు లాఠీ చార్జ్ లేని వాళ్ళ మీద రేవంత్ రెడ్డి అక్కడ దాని నుంచి మాట్లాడి ఇక్కడ లాఠీ చార్జ్ చేయిస్తాడు, మళ్ళీ అక్కడ లాఠీ చార్జ్ వ్యతిరేకిస్తాడు, ఇక్కడ లాఠీ చార్జ్ చేయిస్తాడు. ఇదేం కాంగ్రెస్ తీరు? కాబట్టి మరొకసారి మీ ద్వారా నేను రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాను, అయ్యా పార్లమెంటుకు రాండే, పారిపోకండి, మీకు ఉన్న నాలెడ్జ్ని మాట్లాడండి. లేకపోతే మీ చెల్లె అక్కడ ఉంది కదా ఆమెతో అడగండి, లేకుంటే ఇంకొని అడగండి, మాట్లాడండి. అంతేగాని పార్లమెంట్ పారిపోతా అంటే ఎట్లా అండి? లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ షుడ్ అటెండ్ పార్లమెంట్, యూ డోంట్ అటెండ్ పార్లమెంట్. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అన్నా చేసినాం, నీటు చట్టం ఏమన్నా చేసినాం, హోమ్ మినిస్టర్ ఆన్సర్ ఏమన్నా ఇస్తా అన్నాం. ఎందుకు రావట్లేదు నువ్వు పార్లమెంటుకు?